Robinson Crusoe. It is a novel for the children. Why? Because it is all about the adventures of a person whose name is Robinson Crusoe. Adventure means on the sea, his ship was going, it got wrecked, and he could reach an island with certain things which are necessary. Means he reached the island. There he fainted for so long time, he was unconscious. Then he recovered consciousness and he looks at the sea. In the shallow water, the ship got wrecked. So he could able to bring many items ashore. He made a tent for himself, right? And he searched all over the island. There is nobody excepting himself. But from there also he cannot escape, he cannot go unless some more ship comes over there. అక్కడికి ఇంకో షిప్ రావాలి, అప్పుడే అతను వెళ్ళగలడు. అది రేపే రావచ్చును, 2 days ఆఫ్టర్ అవ్వచ్చును, 2 months ఆఫ్టర్ అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చును. ఈ డజంట్ నో. అటుపక్క ఏవైనా షిప్ వస్తుందా అంటే వచ్చింది ఒకటే వాళ్ళ షిప్పు, అది రెక్క అయింది, అందరూ కొట్టుకెళ్ళిపోయారు సముద్రంలోనూ. ఈ వాజ్ అలోన్ లెఫ్ట్. అతని తాలూకా కథ ఆ ఐలాండ్లో అతను ఎలా ఉన్నాడు, దట్ ఈస్ రాబిన్సన్ క్రూసో. అండ్ ఆల్సో గలివర్ ట్రావెల్స్ వి రీడ్, అది కూడా చిన్నపిల్లల తాలూకా అడ్వెంచరస్ స్టోరీ. హకల్బెర్రీ ఫిన్, అది కూడా చిన్నపిల్లల తాలూకా అడ్వెంచరస్ స్టోరీ. చదువుతూ ఉంటే అలాగే చదవాలనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఏంటయిందా అనిపిస్తూ ఉంటుంది. ట్రెజర్ ఐలాండ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడైనా లైబ్రరీలో దొరికితే మనం ఈ ఇంగ్లీష్ బుక్స్ చదివేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది కాదు. ఇలాంటి నవల్స్ అవి పేజీకి ఒక 10-15 లైన్లు ఉంటాయి. మనం పేజీలు చక్కగా టకా టకా తిప్పుకొని చదువుకోవచ్చును. పెద్ద పెద్ద బోల్డ్ అక్షరాలు ఉంటాయి, చిన్న చిన్న వర్డ్సే ఉపయోగిస్తారు. అంటే ఏంటి, నాట్ బిగ్ వర్డ్స్, మనకు చిన్న వర్డ్స్, మనకు తెలిసిన వర్డ్సే ఉపయోగిస్తారు. ఇఫ్ వీ లెర్న్ దాట్, we will know the structure of the sentence, structure of the paragraph, structure of a dialogue. ఇవన్నీ మనకు తెలుస్తాయి. అది మనం గ్రామర్ ఒకళ్ళు నేర్పేస్తే మనం నేర్చేసుకుంటే అది వచ్చేస్తుంది కాదు. వీ హ్యావ్ టు రీడ్ మెనీ బుక్స్, దెన్ వీ కెన్ గెట్ ఇట్. సో హియర్ ఈజ్ ఎ స్టోరీ అబౌట్ రాబిన్సన్ క్రూసో. ఇంకో స్టోరీ మనకి కొంత దూరం అయిన తర్వాత మళ్ళీ ఇంకో లెసన్లోనూ మనకి ఇంకో స్టోరీ వస్తుంది, రిప్ వ్యాన్ వింకిల్ అని. దట్ ఈస్ ఆల్సో వెరీ ఫన్నీ స్టోరీ, చిన్నపిల్లల కోసం రాసినవి అవన్నీ కూడా. సో ఈ రాబిన్సన్ క్రూసో ఆ ఐలాండ్కి చేరాడు, రైట్? అక్కడ ఒక కేవ్ లాడుతుంటే ఆ కేవ్ని వాడు ఇల్లుగా తయారు చేసుకున్నాడు. దాన్ని అతనేమో వచ్చి రాజుగారి కోట అని పిలుచుకునేవాడు, ప్యాలెస్, రాజమహల్గా ఉపయోగించుకున్నాడు, రైట్? అయితే చాలా కాలం అక్కడ ఎవరు లేరు. సో ఎవ్రీడే యూస్ టు గో హియర్ దేర్, గెట్ ఫ్రూట్, గెట్ ఫిష్, బ్రింగ్ ఇట్, ఈట్ ఇట్, అట్లాగా అతను ఉండేవాడు. వన్ డే వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ అలార్మింగ్ థింగ్. సపోజ్ మనం ఇంట్లో ఒక్కడం ఉన్నాం అనుకోండి, మొదటి రాత్రి ఎలా గడుస్తుంది మంది, మనం ఒక్కడే ఉన్నాం ఇంట్లో, ఎవ్వళ్ళు లేరు. రాత్రి అయ్యే వరకు ఏం పర్వాలేదు, టీవీ పెట్టుకుని చూసుకున్నాం, అన్నీ అయిపోయింది, ఇంక పడుకుంటాం, తలుపులన్నీ వేసుకొచ్చి చూసి అన్ని తలుపులు వేసేసుకున్నాం, పడుకుంటాం. నిద్ర పడుతుందా? రాదు, నిద్ర రాదు. వై? అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా భయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం జాగ్రత్తగానో దుప్పటి మూసిగేసుకొని మంచం మీద పడుకున్నప్పుడు మనకి భయం స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటి భయం అది? మంచం కింద ఎవడో ఉన్నాడబ్బాయ, శబ్దం అవుతుంది అని భయం వస్తుంది. మంచం నుంచి దిగుతామా? దిగలేము. ముసుగు తీస్తామా? తీయలేము. ఆ శబ్దం మెల్లిగా మనకి ఏంటవుతుంది, ఆ గదిలోంచి వంటింట్లోకి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అబ్బా మంచం కింద నుంచి పోయి వంటింట్లోకి వెళ్ళాడు.
ఏం చేస్తున్నాడు రా అబ్బాయిడు, ఒక కత్తో ఒక చాకువో చురియో పట్టుకొచ్చి నన్ను కోసేస్తాడేమో. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్, ఈ భయాలు ఎలాగొస్తాయంటే మన మనసు, ఆ మనసు ఎట్లా నడుస్తుందో దాని ప్రకారం మనకి భయం వస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటే మనం లైట్ వేసి చూస్తే మంచం కింద పిల్లి ఉంటుంది. ఆ పిల్లే నడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది, ఏదో దొరికితే అది టకాటకాలు తోసేస్తుంది. మనం వెళ్ళాం, ఎవడో ఏదో ఉన్నాడని. సో భయానికి మూల కారణం ఏంటయ్యా అంటే మన మనస్సే. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. ఈ భయం అన్నది మన మనసులోనే ఉంటుంది. ఆ మనసులో ఉన్న భయాన్ని మనం అక్కడే అరికడితే విల్ బికమ్ బ్రేవ్. ఈ భయం అన్నది చిన్నపిల్లకి వస్తుందా? పెద్దవాళ్ళకు కూడా భయం ఉంటుంది. చెప్పాను కదా, మంచం మీద పడుకొని మూసిగేసేసుకుంటాం, మంచం కింద శబ్దం అవుతుంది, మంచం కింద వాడు ఉన్నాడా, ఎప్పుడైనా పీక నొక్కేస్తాడు అనుకుంటాం. గదిలోంచి వెళ్ళిపోతున్న శబ్దం అవుతుంది, ఓహో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోయ్ అనుకుంటుంది. వంటింట్లో శబ్దం అవుతుంది, అబ్బా వంటింట్లోకి వెళ్ళాడు కదా. మనం వెళ్ళి చూడం, ఆ శబ్దం మెల్లిగా అలాగే తక్కువైపోతుంది, అంటే ఆ పిల్లి పారిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు ఇంకా కొంచెంసేపు విని తర్వాత లైట్ వేసుకొని వెళ్ళి చూసి వచ్చి, అబే ఏం లేదు ఉత్తినే భయపడ్డాను అని మనసు దిటో చేసుకుని పడుకుంటాం. దిస్ ఈజ్ ది సైకిల్ ఆఫ్ అవర్ భయం. ఆ భయం నుంచి బయటకు వస్తే బ్రేవరీ, అడ్వెంచర్, అంతే. దీన్ని ఆర్కే నారాయణ్ చాలా చక్కగాను ఆ స్వామి దొంగ పట్టుకోవడంలోనూ చాలా చక్కగా నేర్పించాడు మనకి. చాలా చక్కగా ఆ వర్ణన కూడా బ్రహ్మాండంగా చేశాడు అతను. సో నా ఈ రాబిన్సన్ క్రూసోకి ఏంటయింది, ఐలాండ్లోకి వచ్చేసి ఒక కొండ గుహలో తన నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నాడు. ఐలాండ్ మీద వచ్చి పండో కాయో ఎదురుగితే అది తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, లేదా చేపలు పట్టుకుని తింటున్నాడు. అంతవరకు చాలా బాగానే ఉంది. కానీ ఒక్కడు ఉండడం వల్ల పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి బయటికి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఇతను తన తలక కొండ గుహలోంచి వచ్చి సముద్రం ఆ బీచ్లో, ఆ సముద్రం సైడ్లో, సముద్ర సైడ్లోనూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. దూరంగా ఏమైనా ఓడలు గట్రా వెళ్తున్నాయా, వెళ్తే ఇక్కడిని సిగ్నల్ చేస్తూ వస్తాయా. దట్ హ్యాస్ బికమ్ ఏ రొటీన్ ఫర్ హిమ్. చేయడానికి మరేం పని లేదు, రోజంతా ఖాళీయే. అప్పుడు ఆ పడవ నుంచి పట్టుకొచ్చిన వస్తువులు ఇవన్నీ పట్టుకొని ఏదో చిన్న గూడులాగా, టెంట్ లాగా ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇదే రోజంతా చేయడం. ఒకరోజు అలాగే ఆ సముద్రం ఒడ్డుకు వెళ్ళేసరికి, ఇసుక ఉంటుంది కదా సముద్రం ఒడ్డున, అక్కడ ఒక పెద్ద పాదం గుర్తు కనపడింది. మనిషి తలక పాదం గుర్తు, ఎవడో ఇసుకలో నడిచారు. అంతవరకు ఆ ఐలాండ్ మీద ఎవడు లేరు. సో ఐఆమ్ ది మోనార్క్, నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకేం భయం లేదు. ఈ జంతువులు ఇలాంటివి ఏమీ లేవు అక్కడ. కానీ అవేళ ఏం చూశాను, అక్కడ ఒక పాదం గుర్తు చూశాను. ఐ హ్యావ్ సీన్ ఏ ఫుట్ ప్రింట్ ఓవర్ దేర్ ఇన్ ది శాండ్. అది చూడడం వల్ల నాకు భయం వేసింది. ఎందుకు భయం అంటే, ఆ ఐలాండ్స్లోనూ ఎలాంటి మనుషులు ఉంటారు అంటే, దేర్ విల్ బీ మ్యాన్ ఈటర్స్, సావేజ్ పీపుల్. వాళ్ళు మనిషిని చూస్తే వాడిని పట్టుకొని ముక్కలు తరిగేసి వండుకొని తినేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. మొదట్లో చూశాను కదా, ఆ పాదం నా పాదం కన్నా పెద్దగా ఉంది. అంటే ఏంటి, రియల్లీ దీస్ ఆర్ సావేజ్ పీపుల్, వాళ్ళదే పాదం గుర్తు అయి ఉంటుంది ఇంత పెద్దది. ఇక్కడో ఎక్కడో ఉండుంటాడు, నేను దొరికిపోతానని పట్టేసుకుంటాడు. అంటే మనిషి అన్నవాడు కొన్నేళ్లుగా ఒక ఐలాండ్ మీద ఒక్కడే జీవిస్తున్నా సరే, జీవించడానికి ఒక కారణం కావాలి. నేను మళ్ళా నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను, నా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఒంటరిగా చావకూడదు. సీ ద థింగ్స్. అందుకు అతను పారిపోయాడు, తన గుహలోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు బయటికి రాలే, అలాగే ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు.
ఆలోచిస్తుంటే హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ సమ్ సర్టన్ థింగ్. వాట్ ఇస్ దట్ సర్టన్ థింగ్? ఎ ఫ్యాక్ట్. నేను ఎందుకు భయపడ్డాను? సముద్రపు ఒడ్డు మీద చూసిన ఫుట్ మార్క్స్ చూసి భయపడ్డాను. వై? మేబీ దట్ ఈజ్ ద ఫుట్ మార్క్ ఆఫ్ ఏ సావేజ్ ఫెలో. అందుకు నేను పరిగెట్టి వచ్చి దాక్కున్నాను ఇక్కడ. బట్ ఐ హ్యావ్ ఏ బోట్ which I made, and that boat is there near the shore. If at all that fellow sees this boat, he understands, yes, ఈ ఐలాండ్ మీద ఎవడో ఉన్నాడు. So he would go to his own people, he bring all of them, and he will chase me, he will catch me, he will cut me, he will cook me, he will eat. Does it happen within these 3 days? No, it did not occur. అయితే ఆ పాదం గుర్తులు ఎవరివి? నావే అయి ఉంటాయేమో. ఎప్పుడో వెళ్ళాను, అక్కడ పడి ఉంటాయి, మర్చిపోయాను, వచ్చేసాను. లెట్ మీ గో అండ్ సీ. అండ్ నౌ వన్స్ అగైన్ ఐ హ్యాడ్ బీన్ టు దాట్. ఐ హ్యావ్ సీన్ దేర్. ఆ పాదం గుర్తు నా పాదం కన్నా పెద్దది, డెఫినెట్గా పెద్దదే. అది ఇంకా ఉంది అక్కడ. మళ్ళా పరిగెట్టుకుంటూ వచ్చేసి దాక్కున్నాను. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మనస్తత్వం, మనిషిలో ఉండే మనస్సు మనిషిని ఎలా భయపెడుతుంది అని మనం చూడాలి. అయితే ఇక్కడ ఏమిటైంది అంటే దాని తర్వాత కథ ఒక పెద్ద అంటే ఒక జంతువులా ఉండే మనిషిని సావేజ్ పీపుల్ దే వర్ మేకింగ్ హిమ్ రన్. ఎందుకు అంటే వాడు పరిగెట్టి అలసిపోయే వరకు పరిగెట్టిన తర్వాత వాడిని చంపి వాడిని ఉడకపెట్టి తింటారు. అది అక్కడ పీపుల్, ఆ సావేజ్ పీపుల్ తలక అలవాటు. అలాగ ఒక మనిషిని వీళ్ళు వెంట పెడుతున్నారు. ఐ హావ్ సీన్. చూసిన తర్వాత నాకు కూడా ఈ కరం పడుతుందేమో, ఈ గతి పడుతుందేమో అనుకుని ఏం చేశాను, షిప్ మునిగిపోయినప్పుడు కొన్ని తుపాకుల్ని పట్టుకొచ్చుకున్నాను, గన్స్. తర్వాత కొంత అమ్యునిషన్ కూడా పట్టుకొచ్చుకున్నాను, మందుగుండు. నా తుపాకీలో మందుగుండు వేసి గాలిలో కాల్చాను. కాల్స్తే సడన్గా ఈ శబ్దం విని ఆ సావేజ్ పీపుల్ ఇటుపక్క చూసి నా చేతిలో గన్, దాంట్లో వచ్చే మంటలను చూసి ఆ మనిషిని అక్కడ వదిలేసి పారిపోయి వాళ్ళ నావల్లో కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మనిషి అక్కడ ఇసుక మీద పడిపోయి ఏడుస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి వాడిని రక్షించాను కదా, నా గోక పట్టుకొచ్చుకున్నాను. వాడికి మాట్లాడడం చేత కాదు, రాయడం చేత కాదు, చదవడం చేత కాదు, ఏమీ రాదు. ఒంటి నిండా జుట్టుతోనూ ఏదో వెక్కిలిగా కనపడుతున్నాడు. అయితే ఈ ఘటన ఫ్రైడే నాడు జరిగింది కాబట్టి అతనికి నేను ఫ్రైడే అని పేరు పెట్టుకున్నాను. అతనికి నేను రాయడం, చదవడం, మాట్లాడడం ఇవన్నీ నేర్పడం మొదలెట్టాను. అంటే మనిషికి పని లేక నుంచి పనిలోకి వచ్చినప్పుడు హీ విల్ ఫర్గెట్ ఎవ్రీ ఫియర్. ఇది రాబిన్సన్ క్రూసో కథ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆఖరికి దూరంగా ఎక్కడో ఓడ వెళ్ళిపోతుంటే ఇక్కడి నుంచి వాడు చెట్టు మీదకెక్కి, కొండ మీదకెక్కి, ఇక్కడి నుంచి ఊపి 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 ఎలాగో మెల్లిగా వాడిని పిచ్చుకొచ్చుకుంటాడు. వాడు కథ చెప్తాడు ఆ క్యాప్టెన్కి. ఆ క్యాప్టెన్ వాడిని పట్టుకుని వాళ్ళ ఊరు వెళ్తాడు. ఆ ఊరు వెళ్ళేసరికి ఊళ్ళో వాళ్ళు వీడిని పోల్చుకోలేరు. అంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది, గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి, అక్కడ షేవింగ్కి ఏం ఛాన్స్ లేదు. అట్లాంటి అన్సివిలైజ్డ్ బతికి సివిలైజేషన్లోకి వెళ్తాడు. అది ఆ కథలో ఉండే ట్విస్ట్స్. ఇక్కడ మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ రాశారు. అది ఈ ఫుట్ ప్రింట్ చూసి వాడు ఎలాగ ఫీల్ అయ్యాడు, ఏమిటి అడ్వెంచర్, ఎందుకు వచ్చింది అడ్వెంచర్ అన్నది ఇక్కడ ఒక చిన్న కథ, ఒక చిన్న 2-3 పారాగ్రాఫ్ల కథ మనకి ఇచ్చారు. సో లెట్ us read it. Here what we have is Robinson Crusoe. It is adapted from Daniel Defoe's Robinson Crusoe novel.
దాంట్లోంచి ఒక చిన్న పిసర్ మనకి తీసి ఇచ్చారు ఇక్కడ. రాబిన్సన్ క్రూసోస్ షిప్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్. హ్యాడ్ బీన్, యూసేజ్ ఆఫ్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళాడు. హీ హ్యాడ్ బీన్ ఎలోన్ ఫర్ మెనీ ఇయర్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. అతను ఆ ఐలాండ్ మీద చాలా కాలంగా ఎలోన్గా ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ ఎలోన్ ఫర్ మెనీ ఇయర్స్ ఆన్ ఏ లోన్లీ ఐలాండ్ అండ్ లాంగ్డ్ ఫర్ కంపెనీ. లాంగ్, it is a distance we can say, or a measurement, long. But longed means wished, wanted to, hope. That is longed, right? Longed for company. One day he discovered a footprints on the sand. A footprint వాడికి కనపడింది శాండ్లో. Let's find out what he did then. It was narrated by him. So there are many kinds of writing. There will be dialogues, means two people talking. Conversation, maybe between two people, between three people, between four people they are talking. A drama, for the entertainment's sake, there will be characters, they will be using the dialogues. One act play, ఒక చిన్న వన్ యాక్ట్ అంటే చిన్న స్కిట్ లాంటిది, రైట్? స్టోరీ రైటింగ్, కథ, ఒక కథ చెప్తారు. ఆ కథ చెప్పినప్పుడు దాంట్లో ఒక క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది కథ అంతాను. దట్ ఈస్ కాల్డ్ నెరేటివ్ స్టోరీ అంటారు దాన్ని. అంటే ఒక కుందేలు ఉందనుకోండి, ఆ కుందేలు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఒక అడవిలో ఉండేవాడిని, నేనేమొచ్చి బాగా పరిగెడతాను అన్నమాట, అందుకు నాకు గర్వం అన్నమాట. నేనేమొచ్చి ఒకరోజు పరిగెడుతూ ఉంటే ఒక చోట ఒక తాబేలుని చూశాను. ఆ తాబేలు మెల్లిమెల్లిగా నడుస్తుంది. నేను అనుకున్నాను ఒకసారి దీంతో పందెం కడితే, రన్నింగ్ రేస్లో పందెం కడితే బాగుంటుంది అనుకున్నాను. దిస్ స్టోరీ యు నో ఇట్, టార్టాయిస్ అండ్ ది హేర్ ఇన్ టార్టాయిస్. దేర్ హేర్ డజంట్ స్పీక్, టార్టాయిస్ డజంట్ స్పీక్. ఇట్ has been narrated. But here when it comes to, that is autobiography, talks about himself. అట్లాంటి రైటింగ్లు కూడా ఉన్నాయి, రైట్? అలాగే ఇక్కడ దిస్ మ్యాన్ రాబిన్సన్ క్రూసో, హీ టాక్స్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్. మీన్స్ మోర్ ఆర్ లెస్ దిస్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ. One day when I was going towards my boat, I was surprised to see the footprint of a man on the sand. Why was I surprised? Because I knew pretty well that the island is not habited by people. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, లేరు అని సంగతి నాకు తెలుసును. కానీ ఫుట్ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది? And so I was surprised, astonished. I stood amazed. I listened. అక్కడ నిలబడి ఆశ్చర్యంగా ఇటు అటు చూశాను, విన్నాను ఏమైనా శబ్దం ఉందా అని. ఐ లుక్డ్ అరౌండ్ మీ. ఎంత దూరం చూడాలో అంత దూరం నేను చూశాను, ఎవడైనా కనపడతారా అని. ఐ కుడ్ నెయిదర్ హియర్ నార్ సీ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ దట్ ఫుట్ ప్రింట్. ఆ ఫుట్ ప్రింట్ తప్పించి ఆ చుట్టుపక్కల ఏదీ నాకు కనపడలేదు, ఏది నాకు వినపడలేదు. ఐ డిడ్ నాట్ హియర్, ఐ డిడ్ నెయిదర్ హియర్ నార్ సీ ఎనీథింగ్, రైట్? I neither did hear nor see anything there. Okay? I went up higher to look down. ఎప్పుడైనా మనం ఒక్కడమే ఎక్కడైనా ఉండిపోయాం అనుకోండి, మన చుట్టూ చూడాలి అంటే ఒక హైయెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి చూస్తే మనం ఎక్కడో తెలుస్తుంది, రైట్? అలాగే ఇతను కూడాను ఒక హైయెస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ చూశాడు. I went up shore and down the shore, but it was no good. He went this side up shore. He went down shore this side, but there was no use. He could not find anybody there.
I could find no other footprint but that one. There is only one footprint. There are no more there. Only one he could able to see there. I went to it again to see if there were any more footprints and to tell if it had been my imagination. అది నేను నిజంగా చూసేనా, నేను ఇమాజిన్ చేసుకున్నానా ఇసుకలో ఒక ఫుట్ ప్రింట్ ఉందని. సమ్టైమ్స్ వీ ఫియర్, వీ వండర్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ సీన్ సంథింగ్. దానివల్ల భయపడిపోతాం, రైట్? మనం యాక్చువల్గా మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ ఏమి ఉండదు. అదే మన భ్రమ అంటాం దాన్ని. అలాగే భ్రమపడ్డానా? he thought about it and he goes again. I went to it again to see if there were any more footprints and to tell if it had been my imagination. But I was not mistaken, for there was exactly the print of a foot, toes, heel and every part of a foot. మనం ఈ కాలు ఇసుకలో వేసామనుకోండి, ఇసుకలో దాని ప్రింట్ పడుతుంది. 5 వేళ్ల ప్రింట్ పడుతుంది. కాలు తాలూకు వేళ్ళని టోస్ అంటారు. అది తర్వాత వెనకాతల మడవ అంటాం మనం, మడవ. ఆ మడవని హీల్ అంటారు. అది కూడా ప్రింట్ అయ్యి ఉన్నది అక్కడ. అంటే ఇట్ ఈస్ నాట్ మై ఇమాజినేషన్, ఐ హ్యావ్ సీన్ ఇట్ వెరీ కరెక్ట్లీ. ఇట్ ఈస్ ఓన్లీ 1 foot. ఒక అడుగే చూశాను నేను అక్కడ. సో I could not imagine how it came there. I stayed for a long time thinking, but became more and more confused. చాలా టైం వరకు ఆలోచించాను, చూశాను, అన్నీ అయింది. ఎంతసేపు చూస్తే అంత కన్ఫ్యూజన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఐ సీ టు ఇట్. బట్ ఐ కుడ్ నాట్ గెట్ ది సొల్యూషన్. ఇది ఎందుకు వచ్చింది అనే ఆన్సర్ నా దగ్గర లేదు. At last, I returned home, very frightened, looking behind me after every 2 or 3 steps, mistaking every bush and tree to be a man. Then, ఇక్కడ ఉంటే మంచి పని కాదు అబ్బాయి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. Thinking so, I started going back home. When I was going back home, for every 3 steps I am looking. Why? I felt as if somebody is following me. ఎవడో ఒకతను వెంట పడుతున్నట్టే అనిపిస్తుంది, రైట్? అలాగా మనం ఒక్కడే ఉన్నాం అనుకోండి, చెప్పాను కదా, గదిలో మంచం మీద పడుకుంది, మంచం కింద శబ్దం మొదలవుతుంది. మనం అనుకుంటాం దొంగడు మంచం కింద ఉన్నాడేమో అని. యాక్చువల్గా దొంగడు ఎవడంటే పిల్లి. ఎనీవే, ఇక్కడ మనకి ప్రతి బుష్ కూడా మనిషిలాగే, ప్రతి చెట్టు కూడా మనిషిలాగే అనిపించడం మొదలెట్టింది అతనికి. వెన్ ఐ కేమ్ టు మై కేవ్ విచ్ ఐ కాల్డ్ మై క్యాసల్, క్యాసల్ అంటే కోట, రైట్? ఐ ర్యాన్ ఇన్ సైడ్ ఇట్ యాజ్ ఇఫ్ ఐ వాజ్ బీయింగ్ చేజ్డ్. ఎప్పుడైతే ఆ ఇంటి వైపు వచ్చానో, నా ఒక కేవ్ దాన్ని ఇల్లుగా చేసుకున్నాను కదా, అక్కడికి వచ్చేసరికి ఇటువంటి చూసి గమ్మని లోపలికి పారిపోయాను. యాజ్ ఇఫ్ సంబడీ ఈజ్ చేజింగ్ మీ and if I go inside, I am safe. అందుకు లోపలికి వెళ్ళిపోయాను. I did not remember whether I used the ladder or went by the hole in the rock which I call the door. ఆ రాక్ మీద ఒక చిన్న కన్నలాగా ఉంది, అది డోర్. ఆ డోర్కి వెళ్ళడానికి ఇక్కడ నేను చిన్న ల్యాడర్ వేసుకున్నాను. నేను ఈ ల్యాడర్ ఎక్కి పరిగెట్టుకుంటూ ఆ డోర్లోంచి వెళ్ళానా, ఎలాగొచ్చానో ఐ డు నాట్ నో, బట్ ఐ కుడ్ ఏబుల్ టు గో దేర్, రైట్? I did not sleep that night. The more I thought about what I had seen, the more afraid I was. See, the more usage, the more I want it, the more it becomes beautiful. వస్తువు అదే, కానీ అది నాకు కావాలి అని ఎప్పుడు అనుకుంటానో దాని తర్వాత బ్యూటీ ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. And so the more we use it,
ది మోర్ ఐ రీడ్, ద మోర్ ఐ అండర్స్టాండ్. ది మోర్ ఐ రైట్, ది మోర్ బ్యూటిఫుల్ మై హ్యాండ్ రైటింగ్ బికమ్స్. అలాగే ది మోర్ ఉపయోగిస్తాం. ఇంక ప్రతి చోట ది మోర్ ఉపయోగించకూడదు. మోర్ దాన్ ఉపయోగించుకోవాలి, ది మోస్ట్ ఉపయోగించుకోవాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడే ది మోర్ ఉపయోగిస్తాం. సో ఐ డిడ్ నాట్ స్లీప్ దట్ నైట్. ద మోర్ ఐ థాట్ అబౌట్ వాట్ ఐ హ్యాడ్ సీన్, ద మోర్ అఫ్రైడ్ ఐ వాజ్. I thought it could be one of the savages of the mainland who had wandered out to the sea in a small boat. ఎవడి వాళ్ళకి అయి ఉంటుంది? సావేజ్ పీపుల్. వాట్ ఈస్ సావేజ్ పీపుల్? మనుషుల్ని తినే వాళ్ళని సావేజ్ పీపుల్ అంటారు. మెయిన్ ల్యాండ్, మన ఐలాండ్ ఉన్నాం కదా, ఎక్కడో మెయిన్ ల్యాండ్ నుంచి వచ్చాడు తన బోట్లో, వాడే అయి ఉంటాడు. కరెక్టే అని నాకు భయం వచ్చింది. అండ్ నౌ I did not remember whether I used the ladder or went by the hole in the rock which I called the door. I ran for cover faster than any animal could run, and to hide myself I ran faster than any animal. What we think is the horse is the faster, and the deer is faster, and the leopard is fastest. But I ran that day faster than all these to get into the cover. I did not sleep in that night. The more I thought about what I had seen, the more afraid I was. I thought it could be one of the savages of the mainland who had wandered out to the sea. Wandered. దారి తప్పి వచ్చేయడాన్ని వాండరింగ్ అంటారు. టు గో అబౌట్ వితౌట్ ఎనీ ఎయిమ్ ఈజ్ వాండరింగ్. Wandered out to the sea in a small boat. Luckily, I was not on shore at that time, but what would have happened if he had seen me and my boat? If he had seen the boat, he would have realized that someone lived on the island and would soon return with other to kill and eat me up. My boat is there on the shore. If at all he had seen it, he would have gone to mainland, he would have called his companions, and he would have caught me and killed me, eat me. He would have done this. And so I lay fearful for many days and prayed for protection. ఆ చిన్న కన్నంలోనూ ఆ కొండగోలోనూ అలాగే పడుకొని దేవుడా 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 కాపాడు 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 అని చాలా రోజులు నేను దేవుని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోయాను. ఇన్ డూయింగ్ సో ఐ వాజ్ మచ్ కంఫర్టెడ్ అండ్ బిగాన్ గోయింగ్ అవుట్ టు ఇన్వెస్టిగేట్. మంచం మీద పడుకున్న మంచం కింద శబ్దం అయింది. మంచం కింద నుంచి శబ్దం వంటింట్లో అవడం మొదలెట్టింది. అప్పుడు దేవుడా 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 ఎక్కువైపోతుంది. ముసుగులోంచి బయటికి రాం. కొంతసేపు అయిన తర్వాత శబ్దం ఆగిన తర్వాత అబ్బా దేవుడు నాలో ఉన్నాడు, హీఈస్ హెల్పింగ్ మీ అనుకుని అప్పుడు బయటకు వచ్చి గబుక్కు మంచం నుంచి గబుక్కు దిగి గుబుక్కు లైట్ వేస్తాం. లైట్ వేస్తే ఏమీ లేదు. మెల్లిగా హాల్లోకి వెళ్ళి అక్కడ లైట్ వేస్తాం, అక్కడ ఏమీ లేదు. హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళి లైట్ వేస్తాం, అక్కడ ఏమీ లేదు. సెకండ్ బెడ్రూమ్లో ఏదో శబ్దం అవుతుందా అని వింటాం, అక్కడ ఏమి ఉండదు. ఆహా దేవుడా రక్షించావు అనుకుంటాం. అలాగే ఎక్కడ కూడాను ఈ లేడ్ డౌన్ ఇన్ హిస్ హోల్, ఇన్ దట్ రాక్ హోల్ విచ్ హీ కాల్డ్ యాజ్ ది క్యాసల్. దేర్ హీ లేడ్ ఫ్లాట్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్ గాడ్, అండ్ నౌ హీ ఫెల్ట్ మోర్ కంఫర్టెడ్, రైట్? సో అండ్ బిగాన్ గోయింగ్ అవుట్ టు ఇన్వెస్టిగేట్. మెల్లిగా కిందకి దిగాను. చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఎవరు సావేజ్ వాళ్ళు రారు కాబట్టి ఐ కెన్ గో నౌ అని డిసైడ్ అయ్యి వచ్చాను బయటికి.
బట్ ఈవెన్ నౌ యాజ్ ఐ వెంట్ ఫార్వర్డ్ ఐ లుక్డ్ బిహైండ్. దిగాను కదా, ముందుకు వెళ్తున్నాను కదా, అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తున్నాను, ఏమో ఎక్కడి నుంచి ఎవడొచ్చిస్తాడేమో. సో బిహైండ్ మీ ఫ్రీక్వెంట్లీ. వాట్ ఆర్ ద వర్డ్ ఫ్రీక్వెంట్లీ? తరచుగా. ఇలా 2 అడుగులు వేయడం, ఇలా వెనక్కి చూడడం, 2 అడుగులు, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెంట్లీ. బికాస్ ఐ వాజ్ స్టిల్ వెరీ ఫ్రైటెండ్. నేను ఇంకా నిజంగా భయపడుతూనే ఉన్నాను దాని గురించి. దెన్ హౌఎవర్ యాజ్ ఐ వెంట్ అబౌట్ ఫర్ 2 or 3 days అండ్ సా నథింగ్. అక్కడి నుంచి దిగి నేను 2-3 రోజులు అక్కడికి వెళ్ళి ఆ పాదం గుర్తు చూసి వస్తుండేవాడిని. ఏమీ అవలా, ఏం లేదు, ఏమీ లేదు. రైట్? I became a little bolder. Now I have become a bit bolder, courageous. Now I will tell you a small story here. There are many frogs in a pond. ఒక చెరువులో ఎన్నో పెద్ద కప్పలు, చిన్న కప్పలు, పిల్ల కప్పలు, ఎన్నో కప్పలు ఉన్నాయి. అండ్ యు నో ది ఫ్రాగ్, దే డోంట్ బాదర్ ఫర్ ఎనీబడి, దే డోంట్ ఒబే ఎనీబడి. They were jumping here and there and everything. There is no discipline at all. Law and order was not there. మనం క్లాసులో ఎలాగైతే అల్లరి చేస్తున్నామో అలాగే అల్లరి చేస్తున్నాయి కప్పలు. సో ఆల్ ది ఫ్రాగ్స్ థాట్ వీ షుడ్ హ్యావ్ ఏ కింగ్. మనకు రాజుగారు ఉండాలి బాయ్, ఉంటే మనం బాగుంటాం అనుకుని ఆల్ ప్రేడ్ టు గాడ్. Oh God, let us have a king. We are not disciplined. We want to learn discipline. Law and order is not there. We want law and order. So there came a big log of wood and fell in the pond. The dam అని పడింది. పడితే ఈ కప్పలన్నీ భయపడిపోయి ఒడ్డుకెళ్ళిపోయాయి. ఒడ్డుకెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నాయి. అరే, మనం దేవుణ్ణి అడిగాం కదా, దేవుడేమో వచ్చి రాజుగారిని పంపించాడు, చూసావా ఎంత పెద్దగా ఉన్నారు రాజుగారు, ఇంత పెద్ద మొహం, ఇంత పొడుగ్గా ఉన్నాడు, అమ్మో రియలే కింగు అని కొన్ని రోజులు అనుకున్నాయి. కొన్ని రోజులు భయంగా అరవకుండాను జాగ్రత్తగా ఉన్నాయి. నీళ్ళలో వెళ్ళడం, గబుక్కని పురుగుని ఏరుకుని బయటకు వచ్చేయడం, మళ్ళా బయటకు వెళ్ళిపోవడమే. రాజుగారి దగ్గరికి ఎవరు వెళ్ళేవాడు కాదు. అట్లాగ డిసిప్లిన్గా ఉండేవారు. ఒకరోజు ఏమైంది అంటే, ఒక చిన్న పిల్లకప్ప రాజుగారి మీదకి దుమికింది, కూర్చుంది, బెక్క అంది అని మన నీటిలో గెంతేసింది. అన్ని కప్పలు చూస్తున్నాయి, రాజుగారి కోపం వస్తుంది, ఈ కప్పని చంపేస్తాడు అని. అది కర్ర దొంగ, ఒక లాగ్ ఆఫ్ వుడ్. అది ఏం చేస్తుంది? ఏం చేయలే. ఆ పిల్ల కప్పకి ధైర్యం వచ్చింది, మన దుసక్కు మన గెంతింది దాని మీదకి. రైట్? వాట్ ఐ మీన్ టు సే హియర్, ది ఫ్రాగ్స్ earlier they were afraid of this log wood. Now they are not afraid. Everybody started jumping over the log. భయం ఉన్నంతకాలం భక్తి పెరుగుతుంది. భయం ఉన్నంతకాలం భక్తి పెరుగుతుంది. భక్తి వల్ల మనకి దేవుడు కనపడతాడు. అలాగే ఇక్కడ I decided to go down to the shore again and examine the footprints. I have become little bolder. అబే ఏమి లేదు అని మనసులో అనుకుంటే సాహసం వచ్చేస్తుంది. అప్పుడు ఐ వాంట్ టు గో అండ్ సీ టు ఇట్, వాట్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఒక కొబ్బరికాయ పడితే దన్నమని నేల మీద, అక్కడ ఒక కుందేలు ఉంది. ఆ కుందేలు అనుకుంది భూమి పగిలిపోయిందని, పారిపోతుంది అక్కడి నుంచి. రిమైనింగ్ స్టోరీ యు నో ఇట్. అంటే మనసులో ఉండే భయం వల్లే మనకి ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఐ డిసైడెడ్ టు మెజర్ ఇట్ విత్ మై ఓన్ ఫుట్ మార్క్. ఆ ఫుట్ మార్కు నా కాలుదేనా ఏంటి చెప్పమా? లెట్ మీ సీ టు ఇట్.
అని ఆ ఫుట్ మార్క్ పక్కన నేను నా ఫుట్ మార్క్ వేసి చూశాను. డెఫినెట్లీ అది పెద్దది, నాది చిన్నది, అది నాది కాదు. అమ్మో ఇక్కడ ఎవడో ఉన్నారు, సంబడి ఈస్ దేర్. అగైన్ వాట్ డిడ్ ఐ డూ? మై ఫియర్ రిటర్న్డ్. ఐ వెంట్ హోమ్ అగైన్ బిలీవింగ్ దట్ దెర్ వాజ్ సమ్వన్ దేర్. ది ఐలాండ్ వాజ్ ఇన్హాబిటెడ్. ఎవరో ఒకడు ఉన్నారు ఈ ఐలాండ్లోను. ఈ ఐలాండ్లో ఎవరో ఉన్నారు. ఆ ఎవరో ఉన్నారనే పదంకే నేను భయపడిపోయి మళ్ళా పారిపోయి నా కేవ్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాను. సో దో హీ ఈజ్ రాబిన్సన్ క్రూసో, ఏ గ్రోన్ అప్ sailor, shipwrecked sailor, here through him we can understand the mentality, human mentality, for the fear, for the imagination and for the boldness. అన్నీ కూడా ఎలాగెలాగలా చూపించడం చూడండి. చూసింది ఏంటి? ఒక ఫుట్ మార్క్ ఆన్ ది శాండ్. సో we have finished Robinson Crusoe. Then we have a small lesson here for understanding, reading alone, reading and thinking, that we have here. What is that one here is? That is, here we have to catch some thieves. దొంగల్ని పట్టుకోవడం. చిన్న పిల్లడు దొంగల్ని పట్టుకుంటాడు. అది కూడా ఒక సాహస కృత్యమే, ఒక సాహస కార్యమే.